సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ఏప్రిల్ కన్యా రాశి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే కన్యా రాశి వారు ఎలాగా ఉంటే బాగుంటుంది, ఏం చేయకూడదు అన్నది చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. కన్యా రాశి వారికి బిజినెస్లు చేస్తూ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు మానుకోవడం చాలా మంచిది. ఏప్రిల్ నెలలో పెద్దగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు వారు తర్వాత నెలలో మంచి ముహూర్తం చూసుకొని ప్రారంభించవచ్చు. అయితే ఈ నెలలో ఇటువంటి కొత్త బిజినెస్ కూడా చేయకూడదు. అలాగే విదేశాలు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా విదేశీ ప్రయాణాలు ఏదన్నా పెట్టారు అంటే ఖచ్చితంగా అది వెనక్కి వచ్చేస్తుంది. దాంట్లో విజయం సాధించేది చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ యొక్క నెల మీరు కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు కూడా కొద్దిగా వెనక్కి రావాలి. వాళ్ళ అప్లికేషన్ అనేవి కూడా పెట్టుకోకపోవడమే వారికి మంచిది. వీరు గతంలో వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా కొంచెం ఆర్థికంగా బలపడతారు, బాగానే ఉంటారు. ఆర్థికంగా సంపాదన కూడా బాగానే ఉంటుంది. ఎటువంటి వ్యాపారం, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారస్తులు, ఎటువంటి వ్యాపారస్తులైనా కూడా వారి యొక్క ఆర్థికంగా బాగానే అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ కొత్తగా పెట్టాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ నెలలో పెట్టకూడదు. పెట్టారంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా పెళ్లి చేసుకోవాలి, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కావట్లేదు, ఈ నెలలో కుదిరే చేసుకుందాం అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క నెల వాయిదా వేసుకోండి. ఏప్రిల్ నెలలో పెళ్లితో పాటు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టే పని పెట్టుకోవద్దు. కొత్తగా వాహనాలు కొనాలనుకున్నా కూడా ఈ యొక్క నెల పోస్ట్ పోన్ చేసుకోండి. అదేవిధంగా ఏ పని అయినా సరే మీకు ఈ నెల అంతా అచ్చుబాటు రాదు. మీరు ఒకవేళ కాదుకూడదని ఎలా దాన్ని తలపెట్టినా కూడా దాంట్లో ఏదో ఒక రూపేణా మీకు నష్టమే కలుగుతుంది, కానీ లాభం కలిగేటువంటి అవకాశం చాలా వరకు వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే వీరికి ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను ఆరోగ్యంలో గతంలో ఎన్నో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యం నుంచి కోలుకుంటారు. ఆరోగ్యం నుంచి కొంతవరకు సడలింపు దక్కేటువంటి అవకాశం చాలా మెరుగ్గా కనబడుతుంది. ప్రేమించినటువంటి వాళ్ళు కూడా ప్రేమలో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కలిసే ఉంటారు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొత్తగా ప్రేమించినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మనసులో మాట చెప్పాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ నెలలో చెప్పారు అంటే ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా వాళ్ళు దూరం అయిపోతారు. కాబట్టి మీ యొక్క ప్రేమని తర్వాత మీరు వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా బాగుంటుంది. అలాగే భార్యాభర్తలు కూడా అన్యోన్యంగానే ఉంటారు. కోర్టు కేసులు కూడా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విడిపోవాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా విడిపోతారు. వారు వేరొక జీవితాన్ని ఎంచుకుంటారు. విడిపోయి ఇంకో రెండో వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు కూడా మంచి అవకాశం అనేది కలుగుతుంది. కానీ వివాహాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా దూరం పెట్టుకోండి. ఈ యొక్క రాశి వాళ్ళకి అన్నీ బాగున్నప్పటికీ వారు ఏ పని చేసినా కూడా సక్సెస్ కారు. కాబట్టి గతంలో చేసేటువంటి వాళ్ళు అలాగే ఉండిపోండి. ఇప్పుడు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ఏ పనైనా సరే, పెళ్లి నుంచి చిన్న పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు, చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఈ యొక్క నెల డిలే చేసుకొని వచ్చే నెల నుంచి మీరు ప్రారంభం చేసుకోండి. మంచి ఫలితాలు అనేవి వస్తాయి, చాలా బాగుంటారు, మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. కాదని ఈ నెలలో మీరు పెట్టినట్లయితే దీని యొక్క ప్రభావం ఏంటో మీకే తెలుస్తుంది. చాలా రకాలుగా మీరు నష్టపోయి చాలా రకాలుగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.